సెక్రటరీ జనరల్ నీకు క్రియేట్ చేస్తున్నాము పార్టీ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కార్యక్రమాలు ఏమున్నా కూడా మనము ఢిల్లీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి అని చెప్పేసి నన్ను నియమించారు. ఆ నియమించినట్లుగా దానికి అన్న ముందు వైస్ ప్రెసిడెంట్ విజయశాంతి గారు, ఇంకా ట్రెజరరు, ఇంకా అట్లా సభ్యులు ఉండేవాళ్ళు. అయితే ఆమెను కూడా ఎట్లా తీసి పడేశారంటే, ఒక మహిళ తల్లి తెలంగాణ పార్టీ పెడుతుందా, ఆమె నడుపుతుందా, ఆమె ఏం చేస్తుంది, అట్లా ఎన్నో మాటలు. అసలు ఏమేమి విజయశాంతి పార్టీలు ఉన్నావా, ఏదైనా మంచి పార్టీ చూసుకొని జాయిన్ కాదా అదమ్మా అని అనడం. సరే అట్లా అయిందా మరి? మేడం ఎంపీ అయ్యారు కదా, ప్రజాసేవ చేశారు కదా. తర్వాత పిఆర్పి చిరంజీవి గారు పెట్టినప్పుడు తల్లి తెలంగాణ నుంచి తెలంగాణ వాళ్ళందరూ ఆకర్షింపబడినారు టీఆర్పీకి. ఎందుకంటే చిరంజీవి గారు మాకు ఏదైనా చేస్తారు అనే ఒక హోప్ తోటి అందరు పార్టీలకి వచ్చారు. అక్కడ అన్ఫార్చునేట్లీ 17 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా చిరంజీవి గారు అతి మంచితనం కూడా ప్రమాదమే అన్నట్టు, ఆయన మంచితనం కూడా ఆయనని రాజకీయాల్లో నిలబడలేదు. అంటే అశ్వత్థామ అత కుంజర అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో అబద్ధం చెప్పిపించి యుద్ధం గెలిచేటట్టు చేస్తాడు. అట్లా ఆయనకు ఒక గురువు ఉండి ఆయనకు ఒక సజెషన్స్ చేస్తూ ఎవరెవరో మిశ్రా, మరి అధికార ప్రతినిధి ప్రభాకరు, ఇంకెవరెవరో చాలామందిని చూశాను నేను అక్కడ. ఇప్పుడు ఒక్కడు లేడు పక్కన, వాళ్ళంతా ఎటుపోయిందో తెలియదు, ఒక్కరు కూడా లేరు. నేనైతే ఎంత ప్రాణం పెట్టుకొని వెళ్ళినాము, నేను ఇంకా మా సిస్టరు శైలజారెడ్డి గారు, ఇట్లా అందరం వెళ్ళి చిరంజీవి పార్టీలో ఏదన్నా చెయ్యాలి, సాధించాలి, మహిళలను మేము, మాకు ఇక్కడ మంచి స్థానం దొరుకుతుంది, మంచి చేద్దాము అని వెళ్ళినాం. వెళ్తే అడుగడుగున కించపరిచే వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళనే యాక్సెప్ట్ చేయాలి, ధనం మూలం మిదం జగత్ అని. ఈ విషయం చిరంజీవి వరకు పోయింది. ఆయన ఎంత మంచివారంటే స్వయంగా కలిసి అన్నీ డిస్కస్ చేసి పార్టీ ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటి అని ఎప్పుడు కలిశారంటే, మాకు పార్టీలు ఇక ఎన్నికలు ఉన్నాయి రేపో మాపు అన్నప్పుడు కలిశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17 ఎమ్మెల్యేస్ అందరు కలిసి వాళ్ళ ఇంట్లోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇంట్లో. ఎంత మంచి పర్సన్ అంటే ఆయన చెప్పడము, మాట్లాడడము, ఈ 17 మంది ఎమ్మెల్యేస్ తోటి నేను ఏం సాధించాలి అని బాధపడ్డారా, లేకపోతే ఎవరు ఏ రాజకీయంగా ఏ గురువు ఏమని ఆలోచన ఇచ్చారో ఆయనని అవన్నీ కలిపేసి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అలా ఒత్తిడి తీసుకొచ్చింది చిరంజీవి గారికి. ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి, నువ్వు రాజకీయాలలో వద్దు, సినిమాలు చేసుకో, గమ్మున ఏం రాజకీయాలు చేస్తావు, గమ్మున వాళ్ళని కలిపేసేసి మా కేంద్రంకి వచ్చేసి రాజ్యసభ సభ్యుడి వైపు అని అట్లా ఆయనని రూట్ మళ్ళించి, ఈ గొడవలన్నీ ఎందుకు, ప్రజలతో ఎందుకు మాట్లాడడం, వాళ్ళతో ఇట్లు తినడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, తెలంగాణ గోళాలు ఉన్నాయి, అప్పుడే సపరేట్ తెలంగాణ అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ టెన్షన్స్ నాకు ఎందుకురా బాబు అనుకొని గమ్మున సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని అందరినీ కాంగ్రెస్లో కలిపేసి, ఒకవేళ కలపకపోయినా వాళ్ళు పోయి కలిసేవాళ్ళు. అట్లా అంటే ఒక నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆయనను అనుసరించాలి, కానీ ఎవడు మాట వినలేదు. నా ఇష్టం రాజ్యం అన్నట్టుగా ఒకడిటు అటు వెళ్తుంటే చిరంజీవి గారు ఏం చేయాలో అర్థం కాక పార్టీని కాంగ్రెస్లో కలిపేసి విలీనం చేసేసి రాజ్యసభ తీసుకున్నారు. అప్పుడు ఆ తర్వాత ఇట్లా ఈ రాజ్యంలో మళ్ళీ ఎవరు మంచి చేస్తారు, ఎవరు పెడతారు, ఏదైనా పార్టీ పెట్టి కాంగ్రెస్, బీజేపీ, మరి అప్పుడు ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ, దాంట్లో కూడా చీలికలు వచ్చాయి. అది కూడా మంత్రి పదవి ఉండే, ఎంపీలు ఉండే, ఎమ్మెల్యేలు ఉండే ఆ పార్టీలో కూడా, అది కూడా చీలికలు వచ్చాయి, అది కూడా గెలవలేకపోయింది. ఇంకా అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్, నథింగ్ బట్ తెలంగాణ. అంటే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కాదండి, తెలంగాణలో పుట్టిన వాళ్ళు. ఇదేమైనా గ్రీన్ కార్డు కాదు, అమెరికా కార్డు కాదు, దేశ భూమి, ఇది జన్మభూమి,
నాకు అభిమానం ఉంది, మా నాన్నగారు తెలంగాణనే. కానీ ఈ మట్టి, హైదరాబాద్ మట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మట్టి, జిల్లాల మట్టి, అదంతా కూడా ఒక స్వచ్ఛమైంది. ఆ స్వచ్ఛమైన బంగారు గనులు ఉన్నది ఒకప్పుడు. ఈ నేలలో ఎక్కువ, ఏ నేలలో ఎక్కువ మోదుగు చెట్లు ఉంటాయో, ఏ నేలలో ఎక్కువ గంధపు చెట్లు పండుతాయో అక్కడ బంగారు గనులు కూడా ఉంటాయి, బొగ్గు గనులు కూడా ఉంటాయి. అట్లా మన దగ్గర మైనింగ్స్ చాలా ఉన్నాయి. ఆ మైనింగ్స్ ఇంకా ఏవేవో ఉన్న అటువంటి మన నేలలో, తెలుగు నేలలనే రెండు, అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కలిపిన నేలలో నాది నాది అని అన్నదమ్ములలాగా కొట్లాడుకున్నాం. కానీ ఒక్కరన్నా కొంచెం తగ్గి పోనీలే మనము అని అనలేదు. అది ఎందుకు? రాజకీయ స్వలాభం కోసం. నీళ్ళు నిధులు కావాలి అంటే ఎక్కడైతే, అంటే ఒక కలిసి ఉంటే కలదు సుఖం అని ఒక నాగేశ్వరరావు గారిది ఒక మూవీ వచ్చింది. దాంట్లో అందరూ ఊరికే కొట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండే కన్నా మనము విడిపోయి అందరం కలిసిమెలిసి ఒకరి కూర ఒకరు తినడం, ఒకరు చేసింది ఒకరు మెచ్చుకోవడం, అట్లా చేద్దామన్నయ్య అని అట్లా కూడా ఉండి చూస్తారనమాట. అలాగే మనం కూడా ఒకరు కొంచెం నోరు పారేసుకున్నప్పుడు ఇంకోరు అట్లా కాదురా ఇట్లా అనేసి చెప్పుకోవాలి. చెప్తే వినలేదనుకో వాళ్ళకే తెలుసుకుంటారు.